హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 14. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మరుసటి రోజు ఉదయం అనికకు మొదటిగా తెలిసినది కాంతి. అది మృదువుగా మరియు బంగారు రంగులో ఉంది. బరువైన కర్టెన్లలోని ఖాళీ గుండా వంగిపోయింది. రెండో విషయం బరువు. అదీర్ చేయి అనిక నడుమపై భారీగా కప్పబడి ఉంది. అతని శరీరం ఒక కోటలా అనిక చుట్టూ చుట్టుకుంది. నిద్రలో కూడా అదీర్ అనికను బంధించాడు. అనిక కదలడానికి ధైర్యం చేయకుండా నిశ్చలంగా పడుకునే ఉంది. మునుపటి రోజు జ్ఞాపకాలను అనికను కడిగివేశాయి. భయం, కాలిపోతున్న బట్టలు, అతని భయంకరమైన ప్రేమ, సున్నితమైన పిచ్చి ఇవన్నీ అనికను భయించాయి. అనిక పగిలిపోయిన గాజు ముక్కలాగా మరియు తర్వాత స్వాధీనతాభావంతో ఉన్న పిల్లవాడు జాగ్రత్తగా అతికించినట్లు అనిపించింది అనికకు. అదీర్ తన వెనుక కదులుతున్నట్లు అనిక భావించింది. అతని శ్వాస మారిపోయింది. అదీర్ మేల్కొన్నాడు. అతని మొదటి స్పృహ చర్య అనిక చుట్టూ చేయి బిగించి అనికను తన ఛాతీకి వ్యతిరేకంగా వెనక్కి లాగడం. అదీర్ అనిక జుట్టులో తన ముఖాన్ని దాచిపెట్టి లోతుగా ఊపిరి తీసుకుంటున్నాడు. శుభోదయం నా జాన్, అదీర్ నిద్రలో అన్నాడు. అది మృదువైన ప్రేమపూర్వకమైన పలకరింపు. నిన్నటి తుఫాను జాడ కనిపించలేదు. అతని మనస్సులో అదీర్ దాన్ని సరిచేసుకున్నాడు. అంతా అయిపోయింది. వారి ప్రపంచంలోకి మళ్ళీ పరిపూర్ణుడు అయ్యాడు. అదీర్ అనికను వీపు వైపు తిప్పాడు. అతని శరీరం అనిక శరీరంపై వాలిపోయింది. అదీర్ అనిక వైపు చూశాడు. అతని చీకటి కళ్ళు అనిక ముఖంలోని ప్రతి లక్ష్యాన్ని ట్రాక్ చేస్తున్నాయి. వాటిలోని చూపు స్వచ్ఛమైన కల్తీలేని ఆరాధన మరియు స్వచ్ఛమైన కల్తీలేని యాజమాన్యం. నువ్వు ఉదయం చాలా అందంగా ఉన్నావు అని అన్నాడు అదీర్. అనిక పెదవులపై తన పెదవులను పెట్టాడు. అది మృదువైన చెప్పుకునే ముద్దు. నువ్వు నా దేవదూతలా కనిపిస్తున్నావు. నువ్వు నా దేవతవి అని అంటూ అదీర్ తన ముద్దులని అనిక మొహం నుండి మెడ వరకు వెళ్ళడం ప్రారంభించాడు. అవి నెమ్మదిగా నీరసంగా ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్మాదమైన అభిరుచి గురించి కాదు. ఇది భిన్నమైనది. అనిక చర్మంలోని ప్రతి అంగుళాన్ని అది ఎవరికి చెందినదో అదీర్ గుర్తు చేస్తున్నాడు. అదీర్ తన ఏకైక దేవుడి ఆలయంలో పూజలు చేస్తున్నాడు. అనిక మౌనంగా ఉంది. అనిక కళ్ళు తెరిచి పైకప్పు వైపు చూస్తూ ఉంది. అనిక శరీరం అతనిది. అనిక చాలా కాలం క్రితం దాన్ని నేర్చుకుంది. కానీ అనిక మనస్సు ఇప్పటికీ అనికదే. అది పైకప్పు దగ్గర ఎక్కడో తేలుతూ చూస్తూ ఉంది. అదీర్ తన సమయాన్ని తీసుకున్నాడు. అనిక చేతులు అనిక నైట్ గౌన్ యొక్క సన్నని బట్టపై తిరుగుతూ అనిక ఆకారాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకుంటున్నాడు అదీర్. అతని స్పర్శ స్వాధీనంగా ఉంది, కానీ అది కూడా భక్తితో కూడుకున్నది. అదీర్ అనికను అత్యంత విలువైన, అత్యంత పెలుసైన పింగాణిలాగా పట్టుకున్నాడు. అంతా నాదే, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి ఈ చిరునవ్వు నాదే అని అదీర్ అనిక నోటి మూలను ముద్దు పెట్టుకున్నాడు. ఈ కన్నీళ్లు కూడా నావే అంటూ అదీర్ అనిక కంటి నుండి కారుతున్న కన్నీటిని అదీర్ ముద్దు పెట్టుకున్నాడు. ఈ హృదయం అతని చేయి అనిక కొట్టుకునే హృదయంపై విశ్రాంతి తీసుకోవడానికి క్రిందికి జారిపోయింది. నీది ఇది నీకోసమే కొట్టుకుంటుంది. నీకోసం మాత్రమే. నన్ను చూడు అనిక, అదీర్ మెల్లగా ఆజ్ఞాపించాడు. నన్ను మాత్రమే చూడు. అనిక మాట విన్నది. అనిక అతని కళ్ళలోకి చూసింది. అక్కడ అంతులేని ప్రేమను చూసింది. అనిక కోసం ప్రపంచాన్ని కాల్చే ప్రేమ, అనిక బట్టలు కాల్చిన ప్రేమ, అనిక జైలు అయిన ప్రేమ. అనిక దానిని ద్వేషించింది. అనికే దాన్ని కూడా ఇష్టపడింది. అనిక అయోమయంలో పడింది. అనిక కళ్ళల్లో మార్పును అదీర్ చూశాడు. అనికను తనలోకి లాగుకున్నాడు. తర్వాత అనికను అతని ఛాతీపై పడుకోబెట్టుకున్నాడు. అదీర్ అనికను దగ్గరగా పట్టుకున్నాడు. అదీర్ అనిక జుట్టును ముద్దు పెట్టుకున్నాడు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనిక. అధీర్ నెమ్మదిగా చెప్పాడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా. అది నీకు తెలుసు కదా అని అన్నాడు అధీర్. అనిక అక్కడే పడుకొని అతని గుండె చప్పుడు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నండగా వింటూ ఉంది. అనిక శరీరం అతని ఆధీనంలో ఉండటంతో మ్రోగుతోంది. అనిక ఆత్మ అలసిపోయింది. అనిక సమాధానం చెప్పలేదు. అనిక కళ్ళు మూసుకొని అతని ఛాతీకి తల ఊపింది. ఆ విధంగా అది సులభం. అలా జవాబు ఇవ్వడం అది సురక్షితంగా ఉంది. వారి ప్రమాణాలను అధీర్ తిరిగి ధృవీకరించిన తరువాత బంగారు ఉదయము కాంతిలో అనిక పంజరం గోడలు గతంలో కంటే బలంగా అనిపించాయి. మరియు అనికలో ఒక భాగం వాటిని అంగీకరించడం ప్రారంభించిందని అనిక మునిగిపోతున్న హృదయంతో తెలుసుకుంది. తరువాత అధీర్ అనికను కిందకు తీసుకుని వెళ్ళాడు. అధీర్ అనికను డైనింగ్ టేబుల్ వద్ద ఉన్న కుర్చీలో మెల్లగా కూర్చోపెట్టి ఆపై తన సొంత కుర్చీలో కూర్చోవడానికి బదులుగా మరొక దాన్ని దగ్గరగా లాగాడు. అనికకు దగ్గరగా తాకుతూ అధీర్ కూర్చున్నాడు. అధీర్ చేయి వెంటనే అనిక కుర్చీ వెనుక భాగాన్ని చుట్టింది. అధీర్ వేళ్ళు అనిక భుజాన్ని తేలిగ్గా పట్టుకొని ఉన్నాయి. ఇంటి పని మనిషి భయంతో దగ్గరికి వచ్చినప్పుడు అధీర్ అనికకు తీపి పైనాపిల్ మొక్క తినిపిస్తున్నాడు. సార్, మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ ఇక్కడ ఉన్నారు. అనిక మేడం తల్లిదండ్రులు అని చెప్పింది ఇంటి పని మనిషి. రోజుల తర్వాత అనిక ముఖం మొదటిసారి వెలిగిపోయింది. అమ్మా, నాన్న. అనిక పైకి లేవాలి అనుకుంది. అధీర్ అనిక భుజంపై చేయి నొక్కించి మెల్లగా కానీ గట్టిగా, కూర్చో జాన్. నీ పైనాపిల్ పండుని తినడం పూర్తి చేయి. అధీర్ గొంతు అనికను మృదువుగా అనిపించి అన్నాడు. కానీ అధీర్ కళ్ళు అప్పటికే తలుపు వైపు మళ్ళీ చల్లగా మారి అంచనా వేసుకున్నాయి. అనిక తల్లిదండ్రులు లోపలికి నడిచారు. భవనం యొక్క వైభవాన్ని చూసి కొంచెం మునిగిపోయారు. వారి కళ్ళు వెంటనే తమ కుమార్తెను కనుగొన్నాయి మరియు వారు నవ్వారు. అయితే అధీర్ ఎలా ఉన్నారో చూసి వారి చిరునవ్వులు కొంచెం బిగుసిపోయాయి. అక్షరాల అనిక చుట్టూ చుట్టబడి ఉన్నాయి. అధీర్ బేటా, నమస్తే. అనికా బేటీ అని అనిక తండ్రి వెచ్చగా కానీ జాగ్రత్తగా పలకరించాడు. అధీర్ కుర్చీ నుండి లేవలేదు. అధీర్ కొంచెం మర్యాదగా తల ఊపాడు. నమస్తే, మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అధీర్ స్వరం పూర్తిగా గౌరవంగా ఉంది. కానీ అది పాలిష్ చేసిన పాలరాయి నేలగా చల్లగా ఉంది. దానిలో వెచ్చదనం లేదు. వారు అనిక తల్లిదండ్రులు కాబట్టి అధీర్ మర్యాదగా ఉంటాడు. కానీ వారు కూడా అనికపై హక్కు ఉన్న వ్యక్తులు మరియు అధీర్ వారిని స్వాగతించడం కంటే వారిని సహించాడు. మేము క్షేమంగా ఉన్నాము బేటా, ధన్యవాదాలు, అనిక తల్లి చెప్పింది. ఆమె కళ్ళు అనిక ముఖం కోసం వెతుకుతున్నాయి. మేము వచ్చింది ఎందుకంటే మాకు ఒక సంతోషకరమైన వార్త ఉంది. అనిక చెల్లెలు రియా పెళ్ళి ఖరారైంది. వచ్చే వారమే పెళ్ళి అని చెప్పింది అనిక తల్లి. మేము అనికను మాతో తీసుకెళ్ళడానికి వచ్చాము. అనికను కొన్ని రోజులు మాతో ఇంటికి తీసుకెళ్ళడానికి. చాలా చేయాల్సి ఉంది. షాపింగ్ పనులు, మెహందీ, సంగీత్, ఒక చెల్లి విధులు. అనిక తల్లి ఉత్సాహంతో మాట్లాడింది. స్పష్టంగా ఆనందాన్ని ఆశించింది. అనిక హృదయం ఉప్పొంగింది. ఒక వివాహం, అనిక చెల్లి వివాహం. అనిక పాత ఇంట్లో తిరిగి ఉండాలనే ఆలోచన చుట్టూ తన కుటుంబం యొక్క సందడి, ప్రేమపూర్వక గందరగోళం ఒక కలలా అనిపించింది అనికకి. ఓ మమ్మీ, అది అద్భుతం, తప్పకుండా నేను వస్తాను, నేను సహాయం చేయగలను అని అన్నది అనిక. కానీ అధీర్ ఇలా అన్నాడు, కొన్ని రోజులు. అధీర్ గొంతు అనిక ఉత్సాహాన్ని కత్తిలాగా చీల్చింది. అది ఇంకా నిశ్శబ్దంగా ఉంది. కానీ దానికి పదునైన అంచు ఉంది. అది గదిని నిశ్శబ్దం చేసింది. అధీర్ తన శరీరాన్ని పూర్తిగా వారి వైపుకు తిప్పాడు. అధీర్ చేయి ఇప్పటికీ అనిక కుర్చీ చుట్టూ స్వాధీనంగా ఉంది. అది సాధ్యం కాదు అని అన్నాడు అధీర్. అనిక తల్లిదండ్రుల ముఖాలు నుండి చిరునవ్వులు మాయమయ్యాయి. అనిక ఆశ అనిక ఛాతీలో దుమ్ములా కరిగిపోయింది. బేటా, అనిక తండ్రి తడబడ్డాడు.
ఇది అనిక చెల్లి పెళ్ళి. ఇది ఒక పెద్ద వేడుక. అనిక అక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం అని అన్నాడు అనిక తండ్రి. అనిక ఆరోగ్యం బాగాలేదు అని అధీర్ స్పష్టంగా చెప్పాడు. కానీ అది ఒక అబద్ధం. పూర్తి నమ్మకంతో చెప్పాడు. అనిక చాలా అలసిపోయింది. అనికకు విశ్రాంతి అవసరం. నిశ్శబ్దంగా ఉండాలి. పెళ్ళి అంటే చాలా శబ్దం, చాలా జనసమూహం. అది అనికకు మంచిది కాదు. అనిక నిరాశన తెలపాలనుకుంది. అనిక బాగానే ఉందని చెప్పటానికి. కానీ అధీర్ వేళ్ళు అనిక భుజంలోకి చాలా కొద్దిగా దిగాయి. నిశ్శబ్ద హెచ్చరిక అది. అనిక తల్లి నిరాశ చెందింది. కానీ బేటా, అప్పుడు ప్రధాన వేడుకలకైనా పెళ్లి రోజైనా అనిక అక్కగా అక్కడ ఉండడం ముఖ్యం అని అడిగింది అధీర్ని. అధీర్ వివాహానికి అనికను పంపిస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అనిక మరియు అధీర్ ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.